పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట రూరల్ మండలం ఉండూరు గ్రామంలో మిక్స్చర్ కమ్యూనిటీ నుండి 100 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, బీజేపీ నియోజకవర్గ నాయకులు విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్, తెదేపా సీనియర్ నాయకులు కొప్పిరెడ్డి వీరాస్వామి, బత్సల రామారావు, కొప్పిరెడ్డి సూర్యప్రసాద్, సలాది తాతాజీ, కొప్పుల వాసు, బత్సల జెమ్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీలో కొత్తగా చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరికి తెదేపా పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమందికి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇదంతా కూడా మా చంద్రబాబు నాయుడు వాలంటీర్ లేకుండా ఆ రోజు ఓల్డేజ్ బ్యాంకులన్నీ కూడా పంచిపెట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ వాలంటీర్ వస్తున్నప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ద్వారా కానీ లేదా అకౌంట్ లో కనేసి మరి డబ్బులంతా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఫెయిల్ అయింది. అలాగే రోడ్ల విషయంలో కూడా ఏదో మన రోడ్ అంటే బాగుంది కానీ కనవా రోడ్ అని కూడా ఇబ్బంది పడే పరిస్థితి మీకు అందరికీ తెలుసు. అలాగే విద్యుత్ ద్వారా రేటు విపరీతంగా పెరిగిపోయింది. పెళ్లిలు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. నిత్యావసరాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి మీకు అందరూ కూడా ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలను కూడా ఇలా దారుణంగా మోసం చేయడం. ఎస్సీలు అయితే మరి అంబేద్కర్ పథకం కూడా తన పేరు పెట్టుకుని అంబేద్కర్ పేరు తీసుకున్న పథకాలు ఆయన పేరు పెట్టుకున్న సంగతి మీకు తెలిసి జనసేన కూడా మరి గ్రామంలో బలంగా ఉంది. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి దాన్ని మంచి మెజార్టీ తేవాలి. జనసేన కార్యకర్తలని అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కలిసి పనిచేయాలి. ఎల్ఇంటికి వెళ్ళాలి. ఎల్ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలిన వారికి అందరికీ అభినందన తెలుసు. ఇవాళ ఈ గ్రామం అంతా కూడా మేజర్ యూత్ అంతా బాగా వచ్చారు. అలాగే పెద్దలు అందరూ కూడా బయటకు వచ్చిన అందరికీ కూడా అభినందన తెలుసుకుంటారు. పార్టీలో లేకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులు మరి అభివృద్ధికి దూరంగా పెద్దాపురం నియోజకవర్గాన్ని ఉంచడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మళ్ళీ పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవాలంటే మరి పైన బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. ఖచ్చితంగా మోడీ గారి యొక్క అండదండలు రేపు కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి లభిస్తా ఉంది. తద్వారా మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఒక పక్క సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధిలో వెనుకబడిపోయినటువంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదవిలో నడిపించడానికి ఖచ్చితంగా మన రాష్ట్రంలో మరి విజయనగర నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఒక నీతి నిజాయితీకి కొండ బద్దలు పెట్టినట్టు ప్రశ్నించగలిగేటటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా స్వాగతం పలుకుతూ వేరే మెజార్టీ కోసం 30 ఏళ్ళు దాటి మెజార్టీ వస్తుంది మన రాజప్ప గారికి. అలాగే నరేంద్ర మోడీ గారి కేంద్రంలో 3వసారి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ రాజప్ప గారికి కన్ఫర్మ్ అండి. ఈ 2 సీట్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అని అందరు ఎవరు అడిగినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినే చెప్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే మళ్ళీ 3వసారి రాజప్ప గారని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు 30 ఏళ్ళు మెజార్టీ మనం తీసుకురావాలి. ఎందుకంటే ఉండూరు సామర్లకోట రోడ్డు మీకు ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో రాజప్ప గారు వచ్చిన తర్వాత ఆ ఒక్క ఉండూరు రోడ్డు, సామర్లకోట రోడ్డు చూస్తే మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చేసిన పనులు మనం మర్చిపోకూడదు. అలాగే ఆయన మళ్ళీ మంత్రిగా అయిన తర్వాత మళ్ళీ మీ సామర్లకోట రోడ్లో ఫ్లైఓవర్ గేట్కి ఫ్లైఓవర్ తెచ్చి ఏంచే బాధ్యత మేము సెంట్రల్ నుంచి అలాగే రాజప్ప గారి దగ్గర నుంచి